వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి చాలా సున్నితమైన అంశాలు తెర మీదకి వస్తున్నాయి. చాలా మంది విజ్ఞులు, మేధావులు, అలాగే కవులు, కళాకారులు, రచయితలు కూడా ఈసారి ఎన్నికల్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే కొంతమంది అయితే నేరుగా పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సమాజంలో వాళ్ళ ఒపీనియన్స్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తిగా మేధావి లోకం ఎందుకో ప్రజల్ని చైతన్యపరిచే బాధ్యతని తీసుకోలేదు ఈసారి. కొంతమంది సరే వాళ్ళకున్న అఫిలియేషన్స్ అనుకోవచ్చు, మరి లేకపోతే వాళ్ళకున్న ఏమో ఆర్థికపరమైన ఇటువంటివి కూడా ఉండొచ్చు, ఆరోపణలు అయితే ఉన్నాయి, ప్రచారం అయితే జరుగుతుంది కొంతమంది. అటువంటి వాళ్ళు మాత్రం ప్రజల్ని ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది మేధావులుగా చెప్పుకునే వాళ్ళ వైపు నుంచి. కానీ కీలకంగా ప్రజల్ని చైతన్యపరిచే సత్తా ఉన్న వాళ్ళు నిష్కల్మషంగా వాళ్ళకున్న పరిజ్ఞానంతో, అనుభవంతో, మేధావితనంతో ప్రజల్ని సన్మార్గంలోకి తీసుకెళ్లి లేకపోతే చైతన్యమచ్చే వాళ్ళు ఎందుకో ఈసారి పెద్దగా లేరు, సైలెంట్ అయ్యారు. బహుశా సామాన్య ప్రజలు ఏ భయానికైతే లోనై ఉన్నారో మరి వాళ్ళు కూడా అదే భయానికి లోనై, లేదా ఒక ఫియర్ ఫ్యాక్టర్తో నడుస్తున్న వ్యవస్థ. ఎందుకంటే గతంలో ఈ పౌర హక్కుల సంఘాలు లేకపోతే మేధావులు ఇటువంటి అన్నీ ఉండేవి సంఘాలు. ఈసారి అవి ఎంత యాక్టివ్గా లేవు ఆంధ్రప్రదేశ్లో. కారణాలు ఏంటో తెలియదు. కొద్దిమంది మాత్రం జనానికి ఏదో చెప్పాలనే ప్రయత్నం, తాపత్రయం పడుతున్నారు. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనకి తెలుసు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఆయన ప్రముఖ కవి, రచయిత, చమత్కారి, ప్యారడీ పాటలు రాస్తారు. ఎవరినైనా విమర్శించాలంటే మొహం మీదే విమర్శిస్తారు, చెప్పాలనుకుంటే మొహం మీదే చెప్పేస్తారు. అలాంటి రామలింగేశ్వరరావు గారు కానీ లేకపోతే విశాఖపట్నంలో జేడి లక్ష్మీనారాయణ గారు కానీ ఇలాంటి కొద్దిమంది అక్కడక్కడ డైరెక్ట్గా ఎన్నికల రంగంలో దిగారు ఈసారి. ఎందుకు దిగారు అంటే వాళ్ళ ఐడియాలజీ చెప్పడం కోసం కావచ్చు, లేకపోతే వారికి ఉన్న భావజాలాన్ని ప్రజలకి ప్రచారం ఇందులో ఈ ఎలక్షన్లో దిగ్గానే మనం గెలిచేస్తాం, అసెంబ్లీలకు వెళ్ళిపోతాం అంత కాకపోయినా తమ భావజాలాన్ని తమ అనుకున్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మార్గంగా భావించి కొంతమంది ట్రై చేస్తున్నారు. కొంతమంది గెలుపు కోసం కూడా ట్రై చేస్తున్నారు. గెలుపు ఎలా ఉంటుంది ఏంటి అనేది అది ప్రజల స్పందనను బట్టి, వీళ్ళు పెట్టే డబ్బు కట్టలను బట్టి ఉంటుంది. అది మరి అంత పోటీ పడగలరా లేదా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం కష్టమే. ఏమైనా మనతో జొన్నవిత్తులు గారు లైవ్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జొన్నవిత్తులు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం జొన్నవిత్తులు గారు. మీరు మామూలుగా ఎప్పుడు సామాజిక సమస్యల మీద, ఏదో ఒక సమకాలీన అంశాల మీద ఎప్పుడు స్పందిస్తూనే ఉంటారు. అవసరమైతే కొంతమంది మూర్ఖ శిఖామణులు ఉంటే వాళ్ళని కూడా డైరెక్ట్ గానే ఫేస్ చేస్తూ ఉంటారు. రామ్ గోపాలవరం లాంటి వాళ్ళని డైరెక్ట్ గా కూడా ఫేస్ చేసిన సందర్భాలు చూసాం కదా. సో ఈ సందర్భంలో మీరు రీసెంట్ గానే పార్టీ కూడా పెట్టారు, జై తెలుగు అని పార్టీ కూడా పెట్టారు. పార్టీ పెట్టి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీరు ఏంటి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పార్టీ పెట్టడమే అసలు ఎన్నికల్లో పోటీ చేయటానికి. నేను కాకుండా 175 స్థానాల్లో కూడా కవులు, కళాకారులు, శతావధానులు, సహస్రావధానులు వీళ్ళందరినీ కూడా నిలబెట్టి ఈ భాషా సంస్కృతులకి ఈ ప్రభుత్వాలు ఏమీ చేయటం లేదు అనేటువంటిది సుస్పష్టంగా సమాజానికి తెలియజేసి, నీతి, నిజాయితీ, విద్య, మేధాశక్తి, కళల్లో అద్భుతమైనటువంటి ప్రతిభా ప్రావీణ్యాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేరిస్తే ఇవాళ ఉన్నటువంటి ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ గుణగణాలు ఏమిటి, ఈ మేధావులు, విద్యావేత్తలు, కళాకారులు, పండితులు వీళ్ళ గుణగణాలు ఏమిటి అనేది స్పష్టంగా తెలుస్తుందండి ఆ తేడా సమాజానికి. అలా తద్వారా మంచి వాళ్ళని ఎన్నుకునేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ వేదికని ఈ పార్టీ ద్వారా కల్పించి
సమాజంలో 125% ఓట్లు పడటం లేదండి అసలు ఎప్పుడు పోలింగ్లో. వాళ్ళు ఎందుకని వేయటం లేదనంటే ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల వ్యవహార శైలి నచ్చక ఎవరికి వేసినా ఒకటే అనేటువంటి ఒక నిరాశ నిస్పృహకి లోనై ఉన్నారు. వాళ్ళెవరికీ కూడా కులం పిచ్చి లేదు, వాళ్ళెవరికీ డబ్బు పిచ్చి లేదు, వాళ్ళు సోమరులు కాదు, వాళ్ళు కేవలం వీళ్ళ విధానాలు నచ్చక రావటం లేదు ఓటేయటానికి. ఆ 20-25% మంది వచ్చి ఓటు వేయటానికి ఒక పార్టీ లేదండి. అందుకని ఈ కవులు, కళాకారులు, పండితులు, విద్యావేత్తలు, మేధావంతులు అందరితో కూడా 175 స్థానాల్లో గనక ఒక పార్టీ నిలబడినట్లయితే అద్భుతమైన మెజారిటీతో ఒక పార్టీ నిలబడుతుంది. ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు నీతిపరులు, విద్యావంతులు, వీళ్ళ వల్ల సమాజానికి మంచి జరుగుతుంది అనేటువంటి భావంతో వీళ్ళకి గనక 5% వాళ్ళు 5% వీళ్ళు వేస్తే అద్భుతమైన అఖండమైన మెజార్టీతో ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే మీ ఆలోచన లేకపోతే మీరు మీ ఆకాంక్ష బాగానే ఉంది, నేను దాన్ని డీవియేట్ చేయట్లా లేకపోతే డినై చేయట్లా, ఎందుకంటే అందులో కొంత లాజిక్ ఉంది. కానీ మంచి వాళ్ళని ఎన్నుకోవడము లేకపోతే అందరూ ఓట్లు వేయడము ఇలాంటి కోరికలు కాస్త ఎండమావిలాగా అనిపించట్లా? మీరు ఎండమావుల వెంట పరిగెడుతున్నట్టు అనిపించట్లా? అసలు ఇప్పుడు ప్రచారం అంతా కూడా ఎండమావుల్లోనే జరుగుతుందండి. ఇక్కడ విజయవాడలో ముఖ్యంగా ప్రచారం ఎండమావుల్లోనే ఉన్నది. కానీ ఒకటి, ఎండమావుల్లో ఉండేటువంటి ఆ నీటిని వాడు భ్రమతో పరిగెత్తినా సరే ఒయాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎడారిలో. కానీ ఈనాడు జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థల్లో, ఈ రాజకీయ నాయకుల వ్యవహార శైలిలో అసలు ఎడారిలో కూడా నీరు పుట్టించినటువంటి పరిస్థితిని వీళ్ళు కల్పిస్తున్నారు. అందుకని మనమే తప్పకుండా పాతాళ గంగని, ఆకాశ గంగని కూడా తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అది నీతిమంతులు మాత్రమే చేయగలరు, మేధావులు, నిస్వార్థపరులే చేయగలరు. కనుక అటువంటి వారితో ఈ ప్రయత్నం చేయాలనుకున్నాను. అది ఎండమావి కాదండి, అది అద్భుతమైనటువంటి నందనోద్యానం అవుతుందనేది నా విశ్వాసం. మంచిది, అలా అవుతే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, అలా అవ్వాలనే కోరుకుంటాం. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ రాజకీయాలు ఎంత జుగుప్సాకరంగా తయారైనయో మనం చూస్తూనే ఉన్నాం. ఎనీవే, మీ అంటే పాజిటివ్ ఒక దృక్పథంతో మీరు అడుగు పెట్టినప్పుడు దాన్ని మనం డిస్కరేజ్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే పోటీ చేసి ఆ పోటీలో ప్రత్యర్థులతో ఢీకొని బయటికి రావాలంటే మరి ఏదో 30 కోట్లు అంటున్నారు, 40 కోట్లు అంటున్నారు, 50 కోట్లు అంటున్నారు. మీరు ఈ పోటీలో ఎంతవరకు నెగ్గుకు రాగలరు? మరి మీకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలియదు. అంటే వెంకటకృష్ణ గారు, మీరు చాలా చక్కని ప్రశ్న అడిగారండి. అసలు ఎన్నికల కమిషన్ ఏం చెబుతున్నదంటే 40 లక్షలు మాత్రం ఖర్చు పెట్టమంటుందండి. ఎప్పటి నుంచి? నామినేషన్ వేసిన రోజు నుండి మీకు ఫలితాలు వచ్చేంత వరకు కూడా, ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు మీకు ఎంత ఖర్చు అయినా ఎంత 40 లక్షలు దాటకూడదు. వాళ్లే అంత పరిధి ఏర్పాటు చేస్తే వీళ్ళు నామినేషన్ వేయటానికే 1 కోటిన్నర 2 కోట్లు ఖర్చు పెట్టి 5,000 మందితో 10,000 మందితో 15,000 మందితో ర్యాలీలు చేసి పెడుతున్నారండి. కనుక ఈ రకమైనటువంటి విధానం లేకపోతే ఎవరైనా సరే, ఇప్పుడు మనకి ఈ రాజకీయ నాయకులు అసెంబ్లీలో కొన్ని ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు. దమ్ముంటే రాజీనామా చేసి రండి ఎన్నికలకి తేల్చుకుందాం అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళకి దమ్ముంటే 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి బరిలో నిలబడమనండి, చిత్తుగా ఓడిపోతారండి. స్వతంత్ర అభ్యర్థులే వాళ్ళని ఓడించేస్తారు. ఏ రాజకీయ నాయకుడే సరే 40 లక్షల్లో మాత్రమే మీరు అన్నది 100% కరెక్ట్. వాళ్ళు ఎన్నికల కమిషన్ ఇచ్చిన లిమిట్ మేరకే లోపలే 40 లక్షలు దాటకుండా ఖర్చు పెడితే ఇప్పుడు గెలిచే వాళ్ళలో 90% గెలవరు, నో డౌట్. కానీ అలా జరగడం లేదు కదా, అలా జరగడం లేదు. అయితే అర్ధబలం లేకపోతే అంగబలం ఏదో ఒక బలం చూపించి వెళ్ళిపోతున్నారు.
సో ఈ పరిస్థితుల్లో మీరు ఏ ధీమాతో అక్కడ నామినేషన్ వేశారు ఎన్నికల్లో పోటీ చేయడానికి? పైగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటేనండి మీరు అన్నారు వాళ్ళు అర్ధబలం అంగబలం మాత్రమే పనిచేస్తున్నాయి అన్నారు. వాటికంటే కూడా సమాజంలో నీతి నిజాయితీ విద్యావంతులు మేధావంతులు అయినటువంటి వారి అవన్నీ ఉన్నటువంటి వాళ్ళ ఐకమత్య బలం ఈ అర్ధబలం కన్నా అంగబలం కన్నా గొప్పవి. వాళ్ళ కనుక ఐకమత్యంతో బుద్ధి జ్ఞానంతో మనం ఓటు వేయవలసినటువంటి అవసరం వచ్చింది, ఇదిగో వేయటానికి తగిన అర్హత ఉన్నటువంటి వాళ్ళు నిలబడ్డారు అని వాళ్ళందరూ ముందుకొస్తే వీళ్ళందరూ 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టినా చిత్తుగా ఓడిపోతారు. ఒకటే వెంకటకృష్ణ గారు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టిన ఈ అభ్యర్థి ఆ అభ్యర్థి కూడా గుండె మీద చేసుకుని నేను గెలవగలనని చెప్పగలరా? వాళ్ళకి టెన్షనే, వాళ్ళకి తెలియదు అంత ఖర్చు పెట్టి. ఎందుకనంటే వాళ్ళు వెడుతున్నటువంటి విధానం సరైంది కాదు. అదే 40 లక్షల్లో పద్ధతిగా ఉన్నటువంటి వాడు చేయవలసిన ప్రయత్నం నేను చేశాను, నన్ను విద్యావంతులు నీతిమంతులు గ్రహిస్తారు, వాళ్ళు నాకు ఓటేస్తారు అనుకునేవాడు సంతృప్తిగా ధైర్యంగా ఉంటాడు. ఈ తేడాని సమాజంలో సుస్పష్టంగా దాన్ని నిర్ధారించడం కోసమే ఈ పార్టీ పెట్టే నేను నిలబడింది కూడా అది. విజయవాడ సెంట్రల్లో ఎందుకు నిలబడ్డానని అడిగారు మీరు, అది కూడా చక్కని ప్రశ్నే. నేను విజయవాడలో పుట్టి పెరిగాను, విజయవాడ సెంట్రల్లోనే నేను నివాసం ఉన్నా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్థానికుడు నేను, అక్కడ నివాసిని నేను. కనుక అక్కడ పోటీ చేయటం అనేటువంటిదే నాకు సహజ లక్షణం. అది నాకు అక్కడ విజయవాడలో ఆ నియోజకవర్గంలో చాలా మందిని చాలా వీధుల్లో స్నేహితుల్ని నా శ్రేయోభిలాషుల్ని నేను పేరు పెట్టి పలకరించగలను. కనుక విజయవాడ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం అనేటువంటిది నా స్థానికతకి అది నిదర్శనం అండి. నేను అక్కడి వాడిని నేను, అందుకని అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. ఓకే, మీరు ఎవరైనా సహజంగా వీలైనంత వరకు మెజారిటీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లోనే లేదా కొద్దిగా అటు ఇటుగా పోటీ చేస్తూ ఉంటారు. కాకపోతే మరి అంటే నాకున్న దీని ప్రకారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కాస్త బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ ఎక్కువ, సాంద్రత ఎక్కువగా ఉంటుంది అనేది నాకున్న అవగాహన. కొంత అదేమన్నా మీకు ఉపయోగపడే అవకాశం ఉందా? సారీ, రాజకీయాల్లో కులాలు లేకుండా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజుల్లో, కాబట్టి ఆ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఏం పర్వాలేదు, మీరు మాట్లాడింది ధర్మమే, ధర్మబద్ధంగానే మాట్లాడారు ఇవాళ సమాజాన్ని బట్టి. ఒకటి ఏమిటంటే బ్రాహ్మణ కులం నాకు ఏదైనా ఉపయోగపడుతుందా అని అంటే నేను బ్రాహ్మణ కులస్తులకి కూడా ఒకటే చెప్తాను, నిలబడినటువంటి అభ్యర్థుల గుణగణాలు చూసి నేను సమాజానికి సేవ చేశానా, ఒక రచయితగా ఒక కవిగా, నేను ఒక పాటల రచయితగా ఒక కవిగా నేను సమాజానికి సేవ చేశానా, వాళ్ళు ఎన్నిక అయ్యి వాళ్ళు మంత్రులయ్యి వాళ్ళు చేశారా, దీన్ని ఈ అభ్యర్థుల్ని గమనించి వాళ్ళ గుణగణాలు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎన్నికై ఏం చేశారు ఇంతకు ముందు అనేది వాళ్ళు గనక పోల్చి చూసుకున్నట్టయితే బ్రాహ్మణులు ఎవరి దగ్గర నీతి నిజాయితీ సమాజ సేవా గుణాలు ఉన్నాయో వాళ్ళకి వేయమని చెప్తా. నేను బ్రాహ్మణుల్ని కూడా బ్రాహ్మణుడని కాదు, నీతి నిజాయితీ, ఒక ధర్మం, ఒక సంప్రదాయం కోసం, ఒక సంస్కృతి కోసం నిలబడటం, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించే లక్షణం నీకు ఉన్నదా లేదా, ఎన్నికైనటువంటి వాళ్ళు ఇంతకు ముందు ఏం చేశారు, కనుక ఇప్పుడు ఈయన్ని గనక ఎన్నుకుంటే ఏం చేయగలడు అనేది ఊహించి మీ వివేకంతో విజ్ఞతతో ఎన్నుకోమని చెప్తాను తప్ప బ్రాహ్మణ కులం వల్ల నేను అక్కడ చేరితే బ్రాహ్మణులు ఓట్లేసినందువల్ల ఎవరు గెలవరండి, కేవలం బ్రాహ్మణులు ఓట్లేస్తే. కానీ బ్రాహ్మణుల యొక్క బలం మాత్రం కులంగా చాలా బలంగా ఉన్నది. 175 స్థానాల్లో బ్రాహ్మణులు గెలవటానికి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. అంత మాత్రమే కాదు, చాలా అద్భుతమైనటువంటి సంప్రదాయము, సాహిత్యము, సంగీతము, కళలు, విజ్ఞానము, విద్య అన్నీ కూడా వర్ధిల్లినటువంటి వాటిల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కే అది పెద్ద సెంటర్ అండి. అది ఆంధ్రప్రదేశ్కే విద్యా సాంస్కృతిక రంగాల్లో భాష
వైజ్ఞానిక రంగాల్లో, కళా రంగాల్లో అద్భుతమైన సెంటర్ అది. ఆ సెంటర్ లో ఏ రకమైన చైతన్యం లేకుండా చేశారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్లలో అక్కడ శూన్యం అండి. వచ్చారు, గెలిచారు, పదవుల్లో ఉన్నారు, అంతే తప్ప ఆ పార్టీలతో కనిపిస్తున్నారు తప్ప ఏ నాయకులైనా వాళ్ళదైనటువంటి ప్రత్యేక ముద్ర ఏం వేశారు, దేని మీద వేశారు? విద్య మీద. అక్కడ సాంస్కృతిక రంగంలో ఏదైనా గొప్ప చైతన్యం తెచ్చారా? భాషలో ఏమన్నా అద్భుతమైనటువంటి ఒక ప్రోత్సాహం ఏమన్నా ఎవరికైనా కలిగించారా? పోనీ ఏమన్నా దేవాలయాల్లో ఏమన్నా అద్భుతమైనటువంటి ఇది తీసుకొచ్చారా? ప్రజలకైతే పథకాలు అందించేది ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయకులు కాదు కదా, వీళ్ళు చేసేది ఏం లేదు. ఆ ప్రభుత్వాలు ఏమిస్తే అవే వస్తాయి. మీరు అన్నట్టు విజయవాడ సెంట్రల్ అనేది రాష్ట్రంలో ఉన్న కీలకమైన నియోజకవర్గాల్లో అదొకటి, నో డౌట్. విజయవాడ సెంట్రల్ మీరు అక్కడ పోటీ చేయడం వల్ల అంటే ఇప్పుడు రాష్ట్రంలో 2 ధ్రువాల మధ్య యుద్ధం లాగా జరుగుతోంది, మీరు చూస్తున్నారు కదా. సో మీరు పోటీ చేయడం వల్ల ఎవరి ఓట్లకు గండు పెడుతున్నారు మీరు? అది 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 ఓటర్లు గండి పెడతారు, నేనేం పెట్టను. ఎందుకనంటే నేనేం పెట్టనండి, ఓటర్లు గండి పెడతారు. అంటే అట్లా కాదు, నేను అనేది పోటీ చేయడం వల్ల మీకు వచ్చే ఓట్లు ఎవరికో ఒకరు పడాల్సింది మీకు వస్తాయి. అవి ఆ పార్టీకి పడే ఓట్లన్నా రావచ్చు, ఈ పార్టీకి పడే ఓట్లన్నా రావచ్చు, లేదా ఇద్దరికి పడే కూడా చేయవచ్చు. కానీ ఎవరికి ఎక్కువ బొక్కపడే అవకాశం ఉందనేది నా ప్రశ్న. చాలా చాలా సంతోషం అండి. నేను ఇద్దరికి వేసేటువంటి వారు నా విఘ్నతని, వివేకాన్ని, నాకున్నటువంటి సమాజం పట్ల ఉన్న బాధ్యతని గమనించి నాకు వాళ్ళు ఓట్లేస్తారు. నాకు మంచి మెజారిటీతో గెలుపు వస్తుందని నేను విశ్వసిస్తున్నా. నేను ఎవరినో చేల్చటం కాదు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల కంటే నాకే అత్యధిక మెజారిటీ వచ్చి నన్ను గెలిపిస్తారు. నీతి, నిజాయితీ, విద్యా, వివేకం, విఘ్నత, సంప్రదాయవాదులు అయినటువంటి వాళ్ళు, అవన్నీ ఉన్న సంప్రదాయవాదులు నన్నే ఎన్నుకుంటారని నా నమ్మకం. వాళ్ళంతకుముందు ఏం చేశారు? ఎందుకంటే అది చాలా కీలకమైన నియోజకవర్గం అండి. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థులు, ఒక ఆయన దేవాదాయ శాఖలో మంత్రిగా చేశారు, ఒక ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యుడిగా చేశాడు. ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి, వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు, వాళ్ళు చేసినటువంటి సేవలు అన్నీ కూడా సమాజం గమనించింది అక్కడ వాళ్ళు. నేను కూడా రాష్ట్ర స్థాయిలో నేను కూడా అందరికీ తెలిసినటువంటి వాళ్ళే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ పోటీలో వాళ్ళేం చేశారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు స్వీకరించి ప్రజలు మద్దతు ఇస్తే నేనేం చేసే, ఏ బాధ్యత లేకుండా, ఏ రకమైనటువంటి అధికారం లేకుండా నేను ఒక సంప్రదాయానికి విఘాతం కలిగినప్పుడు సమాజంలో నేనెలా ముందుకు వచ్చాను, నేనేం చేశాను, నా అర్హతలు ఏమిటి అనేటువంటిది అక్కడున్న విఘ్నులు, వివేకవంతులు, సంప్రదాయవాదులు, నీతిపరులు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు చూసి ఈయన తప్పకుండా మనకి న్యాయం చేస్తాడు, నియోజకవర్గంలో ఏదో కొత్త మార్పు తెస్తాడు, కొత్త ఆలోచనలతో ఈయన అందరినీ కూడగట్టుకుని ముందుకు నడిపించగలుగుతాడు మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు నాకు ఓటేస్తారని నా నమ్మకం అండి. రైట్. ఎలా ఉంది ప్రజల నుంచి సెంట్రల్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. అయితే స్పందన అనేటువంటిది అరుపులు, కేకలు, ఊరేగింపులతో కనిపించేది కాదు. అరుపులు, కేకలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా అవతల వాడిని ఓటు వేయించేలాగా చెయ్యవు, వాడికి కనిపించేలా చేస్తాయి. అదంతా కూడా బల ప్రదర్శన చేస్తున్నారు. బల ప్రదర్శనని నేనన్ను, అది భయ ప్రదర్శన. వాళ్ళ భయం. వీళ్ళు ₹1,00,00,000తో ఊరేగింపు చేస్తే వాళ్ళు 1,50,00,000తో చేస్తున్నారు, వాళ్ళు 2 కోట్లతో చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ వాళ్ళు లేనటువంటి కండల ప్రదర్శన చేస్తున్నారండి. కానీ నేను చేయను. నేను ఏమి చేయాలో అది చేస్తాను. ఎక్కడికి చేరాలో మెసేజ్ అక్కడికి చేరితే చాలు. నిజానికి చెప్పండి, మా ముగ్గురు గురించి నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఎవరు ఎందుకు ఊరేగింపులు చేయాలండి? ముగ్గురు గురించి తెలుసు కదా. తెలిసినటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుని ఎవరికి వేయాలో ఓటేస్తారు. ఇప్పుడు అరుపులు, కేకలు, ఊరేగింపులు ఎందుకండి? ఇదంతా ప్రదర్శన కాదా? ఆయన కంటే గొప్పవాడిని, నేనెంత ఖర్చు పెడతాను, నాకే ప్రజల మద్దతు ఉంది అని చెప్పుకోవటం కాదా? ఒక్కళ్ళు రూపాయి ఇవ్వకుండా జెండా పెట్టుకుని ఉంటారండి ఏ పార్టీకైనా? కాదండి, రాజకీయం అంటేనే ప్రదర్శన.
ప్రదర్శన లేకుండా రాజకీయం చేస్తాము అంటే ఎలా? కళలు కూడా అంతే కదా, కళలకు కూడా ప్రదర్శన లేకుండా కళలు ఎక్కడ మనుగడ సాగిస్తాయి? అంతే కదా, అందుకే ఇవాళ కళలు ఏమవుతాయి, అంతరించిపోతాయి. ఇది కూడా అంతే, రాజకీయం కూడా ఒక కళే. అవునండి, కాదు, రాజకీయం కళ కాదండి, రాజకీయం బాధ్యత, రాజకీయం సేవ. రాజకీయం బాధ్యత, రాజకీయం కళ అనేటువంటిది నవరసాలతో కూడుకున్నది కాదండి. మీ ఉద్దేశం అయితే తప్పండి, ఎందుకంటే రాజకీయం కళ కాదు. రాజకీయం అనేటువంటిది ఒక శాస్త్రం. రాజకీయం, ఆ శాస్త్రం ఒక సేవకి, ఒక బాధ్యతకి అంకితమై ఉండవలసినటువంటి కర్తవ్యాన్ని బోధిస్తుంది ఆ శాస్త్రం. రాజకీయం మాత్రం కళ కాదండి, ఇది రాజకీయం కళ కాదండి. రాజు కళా పోషకుడు అవ్వచ్చు, కళల్ని గుర్తించి, అంతేగాని రాజకీయం కళ కాదండి. రాజకీయం కళ అయితే వీళ్ళందరూ కళాకారులా? వీళ్ళందరూ కళాకారులండి. ఇప్పుడు ఈ విన్యాసాలు చేసేవాళ్ళు అసెంబ్లీలో బయటకు వచ్చి ఇలా రకరకాల చిత్ర విచిత్ర విన్యాసాలు చేసే వాళ్ళందరూ కళాకారులా? కళ వేరు, రాజకీయం వేరు. కళల గురించి అయ్యా మీతో వాదించేంత విద్వత్తు నాకు లేకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో ప్రతిదీ కళ కింద అయిపోయింది. సిన్సియర్ గా నేను ఒప్పుకుంటున్నా. కాకపోతే ఈ రోజుల్లో ఎలా ఉందనంటే ప్రతిదీ ఒక కళ కింద అయిపోయింది, ప్రతివాడు ఒక కళాకారుడి కింద అయిపోయాడు. ఏమైపోయింది, అబ్బో వాడు పెద్ద ఆర్టిస్టురా, చూడండి అబ్బో వాడు పెద్ద ఆర్టిస్టురా అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే రాజకీయం చేసేవాడు కూడా వాడికి ఒక ఆర్ట్ ఉండాలి, ఏదో రకంగా జనాన్ని బుట్టలో వేసుకోవాలి, అదొక ఆర్ట్. ఇప్పుడు దొంగ చోరకళ అంటాం కదా, దొంగతనం కళ అయినప్పుడు కాదండి, దొంగతనం కళ అయినప్పుడు చోరకళ, ఇది ఎందుకు కళ కాకూడదు? అందుకని నేను ఆ ఉద్దేశంతో అన్న, మీ కళల జాబితాలో లేకపోయి ఉండొచ్చు, ఇది జాబితాలో లేని, జాబితాలో చేర్చాల్సిన కళ, కాసేపు దాన్ని అలా పక్కన పెడదాం. ఇక ఈ విజయవాడ సెంట్రల్లో పోటీ చేస్తున్న జొన్నవిత్తుల గారు ఖచ్చితంగా ఓటర్లను ఆకర్షించడానికో లేకపోతే ఓటర్లను చైతన్యవంతం చేయడానికో ఏవో 4 పాటలు రాసే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఆశుగా కవితలు చెప్పే ఆశు కవి కాబట్టి ఖచ్చితంగా ఏవో 4 పాటలు రాసి ఉంటారు. ఆ పాటలు ఏంటి అనేది ఒకటి. తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యంత దుర్మార్గకరమైన పరిస్థితులు కానీ, లేకపోతే అరాచకమైన పరిస్థితులు కానీ, ప్రజల ఆకాంక్షలు కానీ ఎలా ఉన్నాయి, ప్రజల ఆకాంక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ సెంట్రల్ నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, ఎలాంటి చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. జొన్నవిత్తుల గారు అక్కడ ఉండి చూస్తున్నారు కాబట్టి ప్రజలకి రామలింగేశ్వరరావు గారితో మనం లైవ్ షోలో ఉన్నాం. జొన్నవిత్తుల గారు, మీరు రైట్ ఏదో ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో ఎన్నికల రంగంలోకి దూకారు, బాగుంది, గెలుస్తాననే ధీమా కూడా ఉంది. గెలుపోటములు ప్రజాస్వామ్యంలో ఎలా ఉన్నా ధీమా ఉండడం అనేది అవసరం. మీలో అది ఆ ధీమా కనిపిస్తుంది. మీరు చెప్పారు కూడా వాళ్ళ అందరికంటే మంచి మెజారిటీతో గెలుస్తారని. గుడ్, మీకు శుభాకాంక్షలు కూడా, గెలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అయితే ఇక్కడ మీ నియోజకవర్గము, మీ ఓటర్లు, వీళ్ళకి మీరు ఎలాగూ ఏదో చెప్తూనే ఉంటారు. దానికి సంబంధించి మరి వాళ్ళలో ఒక రకమైన ఊపు తీసుకురావాలి. మీకున్న మీ దగ్గర ఉన్న ఆస్తి ఏంటి? ఆ పాండిత్యం. మీకున్న సరస్వతీదేవి ఇచ్చిన పాండిత్యం మీకు ఉంది. మరి అదన్నా కాస్త పెట్టుబడి పెట్టాలి కదా ఓటర్లని ఆకర్షించడానికి, ఆకట్టుకోవడానికి. ఆ పెట్టుబడి కూడా పెట్టకపోతే మరి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏం పెట్టుబడి పెట్టారు? అంటే అక్కడ అది దీన్ని పెట్టుబడి అనరండి, దీన్ని పెట్టుబడి అనరు. నా అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియజేయటం అంటారు. మన అభిప్రాయాన్ని తెలియజేయటం కూడా పెట్టుబడేనా చెప్పండి? లేదు. సరే, నేను దీనికి సంబంధించి మీ ఛానల్, ఈ పాటతో మీ ఛానల్ కి, నాకు, ఎన్నికల కమిషన్ కి కూడా మంచి పేరు వచ్చేలాగా ఉంటుంది. ఒక పాట మీకు వినిపిస్తా ప్లీజ్. ఏమండి? ప్లీజ్ 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 వినిపించండి. ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, 40 లక్షలే ఖర్చు చెయ్యరా, నీ నీతి నిజాయితీ నిరూపించరా, దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా, ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా,
సారాయి పొయ్యకురా, ఓటుకి సొమ్మియ్యకురా, దొంగోట్లు వేయించకురా, దౌర్జన్యం చెయ్యకురా, ఆస్తులు దాచకురా, కేసులుంటే లేవనకురా, నేతవు అయ్యేందుకు నేరగాడివవ్వకురా, పాపిష్టి చరిత్రతో పదవి కోరుకోకురా, ప్రజాస్వామ్య వ్యవస్థకే పిశాచమై పట్టకురా, ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, బూతులు తిట్టకురా, జాతి పరువు తీయకురా, అశుద్ధ వాగ్దానాలతో జనాన్ని వంచకురా, చట్టం ఒకటున్నదిరా, పట్టుబడక తప్పదురా, ధర్మం పగబడుతుందిరా, కర్మఫలం వదలదురా, నిస్వార్థం ఒక్కటే నిలబడేందుకు అర్హతరా, అరాచకం చేసి సుఖపడిన వాడు లేడురా, ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, 40 లక్షలే ఖర్చు చెయ్యరా, దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా, ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా. బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే వెంకటకృష్ణ గారు చాలా బాగుంది. కాకపోతే ఎవరైతే అధికారం కోసం అరువులు చేస్తున్నారో, ఎవరైతే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఒక 5 ఏళ్ల పాటు ప్రజల్ని పీడించి లేకపోతే ఏదో చేసి ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెట్టి 5 ఏళ్లలో 200 కోట్లు 300 కోట్లు దిగమింగాలని, అందుకోసం ఓటు 5,000 అయినా 10,000 అయినా కొనాలని, మందు తాగించాలని, ఈ వీళ్ళకి మనం ఎంత చెప్పినా అది ఎందుకో అది కానీ అసలు ఓటుకి అమ్ముడు పోకురా నాయన అని చెప్పాల్సింది ఓటర్ కదా. ఆ ఓటర్ చక్కకుంటే వీళ్ళు డబ్బులు ఇచ్చినా వాళ్ళు తీసుకోకుండా అది కూడా చెప్పానండి, అది కూడా చెప్పా. అది కూడా ఉందా? ఓకే, అమ్ముల పొదులు అది కూడా ఉంటే వదలండి. అది కూడా చెప్పాను వెంకటకృష్ణ గారు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, ఈ వేలుతోనే నొక్కుతాడండి బటను. అవును, ఈ బటన్ ఇట్లా నొక్కినటువంటిది తన కన్ను తను పొడుచుకున్నట్టు, సరైన వాడికి వేయకపోతే. అవును, నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు, నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు, భావదరిద్రుల జెండా నీ చేత్తో పట్టుకోకు, బకాసురుడి కోటేసి భస్మాసురుడైపోకు, నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు, మంచికి ఓటేసేవాడు మంచోడవుతాడు, ఎదవల కోటేసేవాడు ఏమవుతాడు, సింహాసనమెక్కిస్తే నక్క సింహమవుతుందా, పదవి ఇస్తే రాబందు రాజహంస అవుతుందా, మురుగుంటలోకి దిగితే ఒంటి మురికి వదులుతుందా, రౌడీలకి ఓటేస్తే రాష్ట్ర ప్రగతి వస్తుందా, ఓటేసేదాకా నీకు దండం పెడతారు, ఓటేసినాక నీకే పిండం పెడతారు, నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు, ఒక్క వేద పండితుడికి పార్టీ సీట్ ఇవ్వరాదా, ఒక శతావధానిని బరిలో నిలబెట్టరాదా, ఒక్క డప్పు కళాకారుని అసెంబ్లీకి పంపరాదా, పౌరాణిక నటున్నొకడిని ఎమ్మెల్యే చెయ్యరాదా, అన్ని కులాల వారికి అవకాశం హక్కు కదా, 100 కులాలైనా అసెంబ్లీలో ఉండద్దా, బూతులు తిట్టే వారికి ప్రతి పార్టీ ప్రోత్సాహమా, నీతి పరులకేమో వాళ్ళనెన్నుకునే దౌర్భాగ్యమా, నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. బాగుందండి, ఇది చాలా బాగుంది. ఇది కాస్త ఐ ఓపెనర్ గా ఓటర్లని కాస్త తట్టి లేపేలాగా ఉంది. ఎంతమంది దీంతో కళ్ళు తెరుస్తారు అనేది సెకండరీ, మన పని మనం చేయడమే. అది చాలా బాగుంది జనవిత్ర గారు. అయితే ఇక్కడ ఒక ఇదేంటంటే, మీరు జై తెలుగు పార్టీ బ్యానర్ లో ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా పెట్టారు కదా, ఏంటి ఆయన బొమ్మ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? అవునండి, ఆయన మహానుభావుడు అండి. ఈ జాతి మీద ప్రభావం చూపించినటువంటి 5 మహానుభావుల్లో ఎన్టీ రామారావు గారు ఒకడు.
ఒకటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు మహాద్భుతమైన సేవలు చేసి వాడుక భాష కోసం ఇవాళ మనం ఇద్దరు హాయిగా ఇలా మాట్లాడుకుంటూ మీ పత్రికల్లో జనం మాట్లాడుకునే భాష రాస్తున్నారంటే ఆ మహానుభావుడు సలవ గిడుగు రామ్మూర్తి గారు అందరితో తిట్లు తిన్నాడు. నాటి గ్రాంధిక భాషా ఉద్యమం చేసినటువంటి పండితులతో తిట్లు తిని పెద్ద పోరాటం చేశాడు. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, కానీ ఎక్కడా కూడా జంకలేదండి. ఆ మహానుభావుడు మనకు ఆదర్శం. అలాగే కందుకూరు వీరేశలింగం పంతులు గారు గొప్ప సంస్కరణలు చేసినటువంటి మహానుభావుడు, ఆయన ఆదర్శం. ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు ఈ జాతిలో. మూడవ వాడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమే చేశాడండి. తరువాత పివి నరసింహారావు గారు ఈ భారతీయ రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిన రాజనీతి బృహస్పతి. ఆయన చేసిన సంస్కరణలతో భారత రాజకీయ ఆర్థిక విధానం బాగుపడింది. ఐదవ వారు రామారావు గారు లాంటి వాడు భూమి మీద లేడండి అసలు నాకు తెలిసి. ఎన్టీ రామారావు గారు లాంటి నటుడు భూమి మీద పుట్టడం అనేది చూడరు. చరిత్ర ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ ఉన్నటువంటి కళారంగము దాంట్లో ఉన్న శక్తిమంతుల్ని చూస్తే అటువంటి వాడు పుట్టిన ప్రయోజనం లేదు. రామారావు గారు ఒక నిజంగా దిగి వచ్చాడండి. అలా భూమి మీదకి దిగి వచ్చిన ఒక మన సాంస్కృతిక తేజం, భారతీయ సాంస్కృతిక తేజ స్వరూపుడు ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో. కేవలం ఆయన కనుముక్కు తీరు, సౌందర్యము, కంఠస్వరం మాత్రమే కాకుండా ఆయన కృషి ఉంది చూసారా, అందరికీ ఆదర్శం. ఆయన నియమనిష్టలు ఉన్నాయి చూసారా, అందరికీ ఆదర్శం. అలాగే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆయన నినాదం చేసి 9 నెలల్లో అందరినీ తన సమ్మోహన శక్తితో నిరంతర కృషితో ఆయన ఆకట్టుకుని సామాన్యుడికి కూడా అసెంబ్లీలో శాసనసభ ప్రవేశం చేయించినటువంటి మహానుభావుడు. ఆయన ప్రభావం తెలుగు జాతి మీద ఉంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా మహానుభావులే కానీ వాళ్ళ ముద్ర అంతగా జాతి మీద లేదు. ఇవన్నీ ఆలోచించి ఈ 5గురు జాతి మీద, తెలుగు సమాజం మీద, తెలుగు భాష మీద, దీని మీద ముద్ర వేసినటువంటి వాళ్ళు, ఆత్మగౌరవం మీద. అందుకని ఈ 5గురు నాకు స్ఫూర్తి అని చెప్పానండి. అది అంటే చేశారు ఆయన్ని. సరే, అది హిస్టరీ అంతా ఇంకో రాగుంది అనుకోండి, అది వేరు. కానీ మీరు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు తెలుగు సమాజం మీద, భారతీయ సమాజం మీద చాలా ప్రభావం, చాలా ముద్ర వేశారు. అన్ని వర్గాలకి బ్రహ్మాండమైన అప్లిఫ్ట్మెంట్ ఇచ్చిన ఇది కదా. దాంతోపాటు తెలుగు భాషని చాలా ఉద్ధరించే ప్రయత్నం చేశారు ఆయన. తెలుగు భాషని ఎంతగా ప్రొటెక్ట్ చేశారో, ఇంకా ఎంతగా దాన్ని తెలుగు యూనివర్సిటీ కానీ ఇవన్నీ పెట్టి మీలాంటి వాళ్ళందరి సహాయ సహకారాలతో ఎంతో చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే తెలుగు నానాటికి ఇదైపోతుంది కదా. ప్రజలకి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి తెలుగుని కాపాడుకోవడానికి కానీ, తెలుగు సంస్కృతిని, తెలుగు దాన్ని ఆ ఫ్లేవర్ని, సౌరభాలని కాపాడుకోవడానికి మీరేం చెప్తారు తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి? అందరూ కూడా మేల్కోవాలండి. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. వీళ్ళు ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఆంగ్ల భాషతో రాదు రాదు రాదు, అమ్మ భాషతోనే ఆర్థికాభివృద్ధి. మీరు దేశం మొత్తంలో 85% ఆర్థికాభివృద్ధి ఎలా జరుగుతున్నది అంటే మాతృభాషలతో జరుగుతోంది. నిపుణులను సంప్రదించండి, భాషావేత్తలను నిపుణులను సంప్రదిస్తే తెలుస్తుంది. రోడ్ల పక్కన పూలు పళ్ళు కాయగూరలు అమ్మేటువంటి వాళ్ళందరూ కూడా ఆంగ్లంలో మాట్లాడుకోవటల్లా. చూడండి, మీరు అక్కడ నుండి చూస్తే, మీరు రైతుల దగ్గర నుండి, కిరాణా దుకాణాల నుండి మీకు 85% మొత్తం ఆర్థికాభివృద్ధి మొత్తం అమ్మ భాషలో ఉంటుంది. యావత్ భారతదేశంలో ఈనాటికి కూడా గణాంకాలు అవే చెబుతున్నాయి. అలాగే అమ్మ భాషను కనుక వదిలేస్తే ఈ మనుషులు తన జాతి ఏమిటి, తన చరిత్ర ఏమిటి, తన సంస్కృతి ఏమిటి అనేది తెలియకుండా ఈ మనుషులందరూ కూడా అడవుల్లో ఉన్నా ఒకటే, ఎడారుల్లో ఉన్నా ఒకటే, ఏదన్నా సముద్ర మధ్యలో దీవిలో ఉన్నా కూడా ఒకటే. అన్నం తినటం, బట్టలు వేసుకోవటం మాత్రమే కాదు, ఇది నా జాతి, ఇది నా చరిత్ర, ఇది నా నేల, వీళ్ళు నా మహా వీరులు, వీళ్ళు నా మహా కళాకారులు, మహాకవులు, వీళ్ళు ఇది నా సంస్కృతి అని ప్రతి పిల్లవాడికి తెలియాలి. అలా తెలియజేయాలి ప్రతి నాయకుడు, ముఖ్యంగా రాష్ట్ర పరిపాలకుడు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే దాని మీద దృష్టి పెట్టాలి.
మా పిల్లల్ని ఇంగ్లీష్లో చదివించి అమెరికాలో చదివించి ఇక్కడికి తీసుకొచ్చి రాజకీయ రంగాల్లో వాళ్ళని దించుతాము, మీ పిల్లల్ని ఇంగ్లీష్ నేర్చుకుని అక్కడికి వెళ్ళి స్థిరపడమనండి, వాళ్ళకి మేము చాలా సాయం చేసినట్టు అన్నట్టుగా ఉన్నది ఇవాళ విద్యా విధానం. అది తప్పు. మీ పిల్లల్ని చక్కగా అమెరికాలో చదివించి ఉగాండాలోనో సోమాలియాలోనో ఇంకెక్కడన్నా మీరు వాళ్ళు సెటిల్ అయిపోతే హాయిగా ఉంటుంది, రాష్ట్రానికి పేడొదిలిపోతుంది. మీరు చేయవలసింది ఏమిటంటే మా పిల్లలు మా దగ్గర ఉండేలాగా చూడండి. మా ప్రేమాభిమానాలు మేము పోగొట్టుకుని మాకు ఎటువంటి సెంటిమెంట్లు లేకుండా మా పిల్లల్ని ఇక్కడ ఆంగ్లంలో చదివించి వేరే దేశాలకు పంపించాలా? మీరేమో మీ పిల్లల్ని అక్కడ చదివించుకుని చక్కగా ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ వాళ్ళని రాజకీయ రంగంలో వాళ్ళకి ప్రవేశం చేసి మీరు వాళ్ళందరినీ పైకి ఎగదోసి వాళ్ళని మా నెత్తి నాయకులుగా పెడతారా? మేము మా పిల్లల్ని మాత్రం ఇక్కడ మేము వాళ్ళకి దూరంగా మాకు దూరంగా మేము ఒకరికొకరు ఉండాలి. ఇది తప్పు. మీరు అక్కడ విశ్వవిద్యాలయాలను ఇక్కడికి తీసుకురావాలండి. వెంకటకృష్ణ గారు 1,25,000 కోట్ల రూపాయల ఖర్చు మినిమం తేలికగా అవుతుందండి ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి వెళ్లే విద్యార్థుల వల్ల అమెరికాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ. ఇక్కడే గనక విశ్వవిద్యాలయాలు పెడితే ఆ డబ్బంతా కూడా మన దగ్గరే ఉంటుంది. మన పిల్లలు మన తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండక్కర్లా. వీళ్ళకేమి ఎటువంటి బెంగ ఉండదు. ఈనాటి ముఖ్యమంత్రి గారి గురించి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పారు, మా అబ్బాయి అమెరికాలో చదివినప్పుడు బెంగపడ్డాడు, హోమ్ సిక్ అయ్యాడు, అందుకని ఇక్కడికి వచ్చాడయ్యా అని చెప్పాడు ఆయన. అవాళ అది జరిగి ఉండొచ్చు, ఎందుకంటే పిల్లలకి సహజంగా బెంగ ఉంటుంది. మరి అటువంటి ఆయనకే అలా బెంగ ఉంటే మరి మన పిల్లలకు ఉండదు ఆ బెంగ. అందుకని అక్కడ విశ్వవిద్యాలయాల్లో చెప్పే ప్రొఫెసర్లు ఎవరు? మనవాళ్లే, అందరూ మనవాళ్లే. మీరు అమెరికా వెళితే అక్కడ అందరూ కూడా మహామహా మేధావులు, కలసపూడి శ్రీనివాసరావు గారు, మూల్పూరి వెంకట్రావు గారు, ఇట్లాంటి వాళ్ళని 100 లిస్ట్ ఇస్తా నేను. మన వెనుగళ్ళ మోహన్ గారు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లేనండి. కనుక చాలా మంది ఉన్నారు. నేను గబుక్కున ఇప్పుడు ఇలా ఈ ఫ్లోలో చెప్పలేను, గుర్తురాదు. కనుక అక్కడ ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఇక్కడ కనుక అటువంటి విశ్వవిద్యాలయాలు పెడితే ఆ డబ్బు మనకు ఉంటుంది. అమ్మ భాషతోనే అద్భుతమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తున్నారు, జపాను, చైనా, తైవాను, జర్మనీ, ఈ దేశాలన్నీ కూడా పెడుతున్నారు. ఈ దేశాల్లో టెక్నాలజీ కావాలంటున్నారు. ఆ టెక్నాలజీ వాళ్ళకి ఎట్టా వచ్చింది? వాళ్ళ మాతృభాషల్లోనే వాళ్ళకి ఆ టెక్నాలజీ వచ్చింది. మీకేమో వాళ్ళ మాతృభాషల్లో ఉన్న విద్యా విధానాన్ని ఇక్కడ తీసిపారేసి వాళ్ళ టెక్నాలజీ మాత్రం మీకు కావాలా? బుర్ర ఉందా అండి ఎవరికన్నా? అయినా ఒకటి, భాషావేత్తలని అడగకుండా మీరు ఇటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? మీరు రాకెట్ కేంద్రంలోకి వెళ్ళి కూర్చుని మీకు అధికారం ఉంది కదా అని రాకెట్ ఈ డైరెక్షన్ లో పంపిస్తుంటే అట్లా కాదయ్యా ఈ పక్కకి పంపించు అని చెప్పగలరా మీరు? హార్ట్ ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర కూర్చుని నువ్వు ఇట్లా కుట్లయ్యి ఇక్కడ కొయ్యి అని చెప్పగలరా మీరు? నిపుణులు వాళ్ళ పనులు చేస్తారు. అలాగే భాషావేత్తలు, నిపుణులు కూడా ఏది పిల్లవాడి మెదడుకి తగినదో, వాడు తేలిగ్గా ఏది గ్రహిస్తాడో సారం, దాన్ని బట్టి వాళ్ళు పాఠ్యాంశాలు నిర్ణయించి ఆ పిల్లలకి చక్కని బోధన ఇచ్చేటట్టుగా బోధ చేసే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి చేస్తే వాళ్ళకి చక్కని వికాసం ఉంటుంది. అలా కాకుండా మీరు మీ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం భాషా సంస్కృతుల్ని మాత్రం బలి చేయొద్దు. భాషా సంస్కృతులను బలి చేయకుండా మీరు ఏ రకమైన రాజకీయమైనా చేయండి. దీంతో పాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు చర్చ జరుగుతోంది, చాలా సమస్యల పైన. వాటిల్లో ప్రధానమైంది శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే అరాచకాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి లేమి కావచ్చు. మీరు తిరుగుతున్నారు, మీకు కనపడతానే ఉంటుంది అభివృద్ధి ఎంత చక్కగా ఉందో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి. సో ఇటువంటి అంశాల మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి ప్రజలకు అక్కడ విలువ లేదు. ప్రజలకి అసలు ఒక పౌరుడికి మినిమం దక్కాల్సిన వాల్యూ దక్కడంలా. వాడిని ఎట్లా చూస్తున్నారంటే ఏదో మేము ఇంత ఇస్తున్నాను వాళ్ళ బడుండు, మన ఎలక్షన్ అప్పుడు రా, చెప్పినప్పుడు వచ్చి, పిలిచినప్పుడు వచ్చి మేము చెప్పింది చేసి వెళ్ళు, ఇలాగే అనిపిస్తుంది తప్ప అక్కడ ఏమాత్రం ఒక మానవత్వపు విలువలు కానీ మనిషికి ఉండాల్సిన గౌరవం కానీ లేదు అనేది ఒక కీలకమైన అబ్జర్వేషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మార్పు కావాలి అనేది మెజారిటీ పీపుల్ కోరుకుంటున్నారు అనేది ఒక అంచనా. ఈ మెజారిటీ పీపుల్ మార్పు కోరుకుంటున్నారు అనే అంచనాల నేపథ్యంలో
మీరు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి, మోరోవర్ విజయవాడ కూడా అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు అది కూడా రౌడీల అడ్డాగా తయారైపోయింది. విజయవాడ వాసులు మన్నించాలి, ఇలా అంటున్నందుకు రౌడీల అడ్డాగా మారిపోయింది. ఎప్పుడు గొడవలు, దొమ్మిలు ఇవే కనపడతా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరేమన్నా చెప్తారా? ఒక్కటి మాత్రం చెప్పగలనండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ ప్రధానమైనటువంటి రెండు పార్టీల్లోనూ వీరిని అభిమానించేవారు వీరితోనూ, వారిని అభిమానించేవారు వారితోనే బలంగా ఉంటారండి. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఒకరికి ఒకరు శత్రువులుగా భావిస్తున్నారు. అది చాలా ద్వేషపూరితంగా అది మారిపోయింది. అది ఆ విధానం సరైంది కాదు. ఒక సమాజంలో ద్వేషపూరితంగా ఒక 2-2.5 కోట్ల మంది ఉండి వాళ్ళని ద్వేషించే వాళ్ళు 2-2.5 కోట్ల మంది ఉండి ఆ సమాజం అలా మనుగడ సాగించలేదు. అది చాలా తప్పు. అది శాంతి భద్రతలకి విఘాతం కాకుండా మానవుడికి మనశ్శాంతి ఉండదు. ఎవరికి వాళ్ళ ఇంట్లో వెళ్ళి పడుకుంటే, కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు, వాళ్ళని అభిమానించే వాళ్ళ వరకు కూడా ఎవరికి వాళ్ళు పార్టీలను అభిమానించండి, ఓట్లేసుకోండి, అంతేగాని దాన్ని ఒక తీవ్రమైన ద్వేషంతో దాన్ని అదే 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 మీరు పదే పదే తలుచుకోవటం వలన మీకు అనారోగ్యం చేస్తుంది. తర్వాత మనశ్శాంతి ఉండదు, సమాజం కూడా అల్లకల్లోలంగా ఉంటుందండి. కనుక ఆ రకమైనటువంటి భావజాలానికి నేను వ్యతిరేకిని. నేను అటువంటి దాన్ని ప్రోత్సహించను. ఎవరికి వాళ్ళు కూడా రాజకీయం మీకు బలంగా ఉంది, మీరు వేయండి వాళ్ళకి ఓటు, అంతే. దానికోసం అరుపులు కేకలు ఎక్కర్లా. అరుపులు కేకలు తిట్లు ఇవేమి ఎక్కర్లేదండి. ఎవరికన్నా మీకు ఎవరన్నా ఇష్టం లేకపోతే ఓడించడం మీ చేతుల్లో ఉంది. ఇది దానికోసం అని చెప్పి విపరీతం ఒక ద్వేషపూరితమైనటువంటి సమాజాన్ని తయారు చేయకూడదండి బలంగా. ఇవాళ అది జరుగుతున్నది. అది బాగా పాత్ర వహిస్తుందండి. కూడా అర్థం చేసుకోవాలి. అన్ని మీడియా ఛానల్స్ కి చెప్తున్నాను, వారిని అభిమానించే వాళ్ళు, వారిని బలపరిచే వాళ్ళు, వీరిని బలపరిచే వాళ్ళు కూడా ఒక సామరస్యమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కరెక్టే మీరు అన్నది, సామరస్యంగా ఉండాలి. ఆ అభిప్రాయం అనేది ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేసుకున్న ఓటు రూపంలో ఎవరైనా గెలవచ్చు. మళ్ళీ ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసిమెలిసి బతకడం అనేది ఇది మనిషి సంఘజీవి అనడానికి ఒక మూల సూత్రం లాంటిది. కానీ ఇప్పుడు అది లేదు అక్కడ. పైగా మీరు ద్వేషం అన్నారు కాబట్టి, అసలు ద్వేషం అనేది పాలకుడే ద్వేషిగా ఉన్నప్పుడు, పాలకుడి ఒంటి నిండా ఆ ద్వేషం అనేది విషంలాగా ఉన్నప్పుడు సమాజం ఎలా ద్వేషం లేకుండా ఉంటుంది? ఆయన రాగానే ఆ ప్రజావేదికని కూలగొట్టాడు, రాగానే ఏళ్ళకింత అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు మీరు చూసే ఉంటారు కదా, మీరు కూడా పట్టి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు తీసాడు. అంటే ఇలాంటి కొన్ని వేల ఘటనలు జరిగాయి. ఇదంతా ద్వేషంలోంచి ఇంకొకరిని సహించలేని ఒక తుచ్చమైన భావజాలంలోంచి వచ్చినవే కదా. అటువంటి లేకుండా ఉండాలంటే కూడా ప్రజలు ఒక రియలైజేషన్లోకి రావాలి. ఆ రియలైజేషన్కి రావడం కోసం మీరేమన్నా పాట రూపంలోనో లేకపోతే సందేశం రూపంలోనో చెబితే బాగుంటుంది. తప్పకుండా వెంకటకృష్ణ గారు, మీరు చాలా చక్కని విషయం చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక ద్వేషంతో చేశారు ఇవన్నీ అని అనుకున్నట్లయితే, దీన్ని కూడా అదే రకమైనటువంటి భావజాలంతో ఎదుర్కోకూడదండి. దీన్ని ఇట్లాంటప్పుడే దీనికి ఒక సమన్వయంగా దాన్ని చక్కగా రసవత్తరంగా హృదయంగా అందరికీ నచ్చ చెప్పే విధంగా కావాలి. రాజకీయ నాయకులకి చెప్పడం తెలుసు తప్ప నచ్చ చెప్పడం తెలియదు. నచ్చ చెప్పేవాడు మహానాయకుడు అవుతాడు, లేకపోతే నచ్చ చెప్పేవాడు మహాకవి అవుతాడండి. వాడు మహాపండితుడైనటువంటి వాడికి నచ్చ చెప్పడం తెలుసు, దాంట్లో పాండిత్యం ఉండాలి. ఊరికనే పదవి మీద కూర్చోవటం కాదు. వీళ్ళు ద్వేషంతో ప్రవర్తించినప్పుడు అక్కడే కళాకారుడి అవసరం వస్తుంది సమాజానికి. కళాకారుడు ఒక పాటలో, ఒక పద్యంలో, ఒక రూపకంలో చెప్పినప్పుడు వాళ్ళు కూడా అవతల వాళ్ళు తెలుసుకుంటారు మనం చేస్తున్నది తప్పు, మనం తొందరపడుతున్నామని. అలా కాకుండా కళాకారుల్ని, పండితుల్ని, కవుల్ని మీరు పక్కన పడేశారు. వాళ్ళందరినీ కూడా ఎవరు పట్టించుకోకుండా ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం కూడా మీరు కొట్టుకుంటున్నారు. అందుకని ఏమవుతుందంటే ద్వేషం మాత్రమే కనిపిస్తోంది, ఒకళ్ళ ద్వేషం ఒకళ్ళకి కనిపిస్తోంది. అక్కడ ఒక కళ లేదు, ఒక మృదుత్వం లేదు, ఒక చమత్కారం లేదు. బూతులు అంతే తప్ప ఒక చమత్కారం లేదు, ఒక వ్యంగ్యం లేదు, ఒక మర్యాద లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సంస్కృతిలోంచి వస్తాయి.
అదంతా ఎక్కడ ఉంటుంది? భాషలో ఉంటుంది. దాన్ని భ్రష్టు పట్టించి భాషా సంస్కృతుల్ని వీడు బాగుండాలి అంటే ఎట్లా బాగుంటాడండి వాడు ఎట్లా బాగుంటాడు? మీరు ఏ పదార్థం తీసుకొచ్చారో ఆ పదార్థం వండితే దాని రుచే వస్తుంది మీకు. చేసిందంతా కూడా ఇక్కడ ఈ 10 ఏళ్లలో ఇదే జరిగిందండి. భాషని సంస్కృతిని పట్టించుకోకపోవటం వల్ల సర్వనాశనం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని తీర్చిదిద్దే వాళ్ళు, మిమ్మల్ని దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు మేధావులు, కవుల్లో, పండితుల్లో, ఈ కళారూపాలు ప్రదర్శించే వాళ్ళలో ఉన్నారు. ఒకవేళ అటువంటిది ఏదన్నా జరిగితే దాన్ని చక్కగా వాడుకోవాలి కళారూపంలో. ఆ రకమైనటువంటి తెలివితేటలు పాలకులకు లోపించడంతో కళాకారుల్ని, కవుల్ని, భాషని, చమత్కారాన్ని పక్కన పెట్టి మీ ద్వేషాన్ని, బూతుల్ని రంగంలోకి దించారు. దాంతో ఇట్లా ఇవాళ వ్యవస్థ ఇలా తయారైంది. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ జొన్నవిత్తులు గారు. చాలా విషయాలు మీరు చెప్పారు. మీరు పోటీ చేస్తున్న ప్రాంతానికి సంబంధించి కానీ, రాజకీయాల గురించి కానీ, ఎన్నికలకు సంబంధించి కానీ ధన్యవాదాలు. మరొకసారి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న